నమస్కారం. మన సమ్మర్ స్కిల్స్ సిరీస్ ముగింపు ఘట్టానికి చేరుకుంది. పార్ట్ -1, 2 మరియు 3 వీడియోలకు మీరు అందించిన వేల కొద్ది వ్యూస్ చూస్తుంటే మన తెలుగు తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎంత తపన పడుతున్నారో అర్థమవుతోంది. ఈరోజు పార్ట్ -4లో మీ పిల్లల్లో దాగి ఉన్న అంతర్లీన ప్రతిభ గురించి మాట్లాడుకుందాం. మీ పిల్లల్లో దాగి ఉన్న అంతర్లీన ప్రతిభని ఈ సెలవుల్లో ఎలా గుర్తించాలి అనే విషయం ఈరోజు చాలా ముఖ్యం. మొదలు పెడదాం. మనం ఎప్పుడూ టాలెంట్ అంటే క్లాస్లో ఫస్ట్ రావడమో అనుకుంటాం. కానీ ప్రతి బిడ్డ ఒక విత్తనం లాంటివాడు. ఈ వేసవిలో వాళ్ళని గమనించండి. వాళ్ళు ఖాళీ సమయంలో ఏం చేస్తున్నారు? పెయింటింగ్ వేస్తున్నారా? విరిగిన బొమ్మలను రిపేర్ చేస్తున్నారా? లేదా కథలు చెబుతున్నారా? అదే వాళ్ళ టాలెంట్. వాళ్ళు ఇష్టపడి చేసే పనే వాళ్ళ అసలైన టాలెంట్. ఇప్పుడు కాలం మారింది. డాక్టర్, ఇంజనీర్ మాత్రమే కాదు, రాబోయే AI యుగంలో కొత్త కెరీర్స్ వస్తున్నాయి. సెలవుల్లో ఒక చిన్న వీడియో ఎడిటింగ్ లేదా ఒక బ్లాగ్ రాయడం లాంటివి ప్రయత్నించనివ్వండి. ఈ చిన్న అడుగులే వాళ్ళని రేపటి లీడర్స్గా మారుస్తాయి. 4వ స్కిల్, ధైర్యంగా మాట్లాడటం. నలుగురిలో మాట్లాడే ధైర్యం లేకపోతే ఆ చదువుకు విలువ ఉండదు. కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం. ఈ సెలవుల్లో పిల్లల్ని స్టేజ్ ఎక్కించండి. తప్పులు చేసినా పర్వాలేదు, వాళ్ళని ప్రోత్సహించండి. ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళ కెరీర్లో అతి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. పేరెంట్స్ గారు, మీ అబ్బాయికి పక్కింటి అబ్బాయితో పోలిక వద్దు. ఎవరి దారి వాళ్లదే, ఎవరి టాలెంట్ వాళ్లది. ఏ చేపకు ఆకాశంలో ఎగరడం రాదు, ఏ పక్షికి నీళ్లలో ఈదడం రాదు. మీరు చెయ్యాల్సింది ఒక్కటే, వాళ్ళ పక్కన ఉండి నేనున్నాను అనే ధైర్యాన్ని ఇవ్వడం. మీరు ఇచ్చే ఆ చిన్న భరోసా, ఆ చిన్న నమ్మకం వాళ్ళ జీవితంలో కొండంత బలాన్నిస్తుంది. ప్రతి బిడ్డ ఒక అద్భుతమే. ఈ సమ్మర్ స్కిల్స్ సిరీస్ మీ పిల్లల జీవితాల్లో ఒక చిన్న మార్పు తెచ్చినా నా ప్రయత్నం సఫలమైనట్లే. ఈ జర్నీలో నాతో ఉన్నందుకు ధన్యవాదాలు. ఈ వీడియోను కూడా అందరికీ షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం విశ్వగురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్. నమస్కారం. విశ్వగురు.